Good morning, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 3928 in NEET 2020. ఈరోజు మనము నెక్స్ట్ చాప్టర్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్, ఇది అనిమల్స్. ప్లాంట్స్ అవగొట్టాం. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్నాం. ఫస్ట్ ఈరోజు ఎంసీక్యూస్ కుదిరితే ఎంసీక్యూస్ విఎస్సీ చూసుకుందాము. కుదిరితే షార్ట్ ఆన్సర్స్ కూడా కొన్ని కంప్లీట్ చేసుకుందాం. మిగిలింది నెక్స్ట్ సెషన్ లో చూసుకుందాం. ఓకే, సో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్ కూడా టూ సెషన్స్ లో కంప్లీట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్ లైక్ ఆ చాప్టర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దాంట్లో మేబీ అంటే కొన్ని చాప్టర్స్ నేను చదివినప్పటికీ ఇప్పటికీ కొన్ని చాప్టర్స్ కొన్ని పార్ట్స్ సెగ్మెంట్స్ తీసేశారు, లైక్ అర్థవాము తీసేశారు అనుకుంటా. సో నేను చూడలేదు, బట్ క్వశ్చన్స్ అయితే నీకు దీంట్లో అర్థవాం గురించి కూడా బేస్డ్ కూడా ఉన్నాయి. సో నువ్వు ఎలాగో స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ చదువుతావు కాబట్టి నీకు అంత కష్టమేమో అనిపిస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఈ సెల్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్? బ్లడ్ వెజల్స్ యొక్క ఇన్నర్ వాల్స్ ని కి ఏ ఎపిథీలియం, ఏ టిష్యూ ఉంటది అనేసి. బేసిక్ గా సెల్స్ మనకు ఫండమెంటల్ తెలుసు కదా. సెల్స్ అని కలిపి మన టిష్యూస్ ఫార్మ్ అవుతాయి. సో నీకు ఒక్కొక్క ఆర్గాన్స్ లేకుంటే కొన్ని ఆర్గాన్స్ కొన్ని దగ్గర నీకు ఒక్కొక్క టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎపిథీలియం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ నీకు ఉంటది అనమాట. సో అలాగా ఇన్నర్ ఎండోథీలియం అంటే ఇన్నర్ వాల్ అంటే ఎండోథీలియం. బ్లడ్ వెజల్స్ యొక్క ఎండోథీలియము నీకు ఏముంటది అంటున్నాడు అనమాట. ఆప్షన్ డి క్యూబాయిడల్ ఎపిథీలియం, ఆప్షన్ బి కాలమ్నర్ ఎపిథీలియం, ఆప్షన్ సి స్క్వామస్ ఎపిథీలియం, ఆప్షన్ డి స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. నీకు కాలమ్నర్ ఎక్కడ ఉంటుంది, స్క్వామస్ ఎక్కడ ఉంటుంది, స్ట్రాటిఫైడ్ అంటే నీకు స్కిన్ మీద, కాంపౌండ్ స్కిన్ మీద ఉంటుంది, లేకుంటే ఈసోఫాగస్ అలా నీకు ఉండొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ స్క్వామస్ ఎపిథీలియం ఎలా ఉంటుంది? నీకు సింగిల్ లేయర్డ్ విత్ ఇర్రెగ్యులర్ బౌండరీస్ అనమాట. ఇర్రెగ్యులర్ బౌండరీస్ ప్లస్ ఫ్లాటెన్ సెల్స్. అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కానీ స్క్వామస్ ఎపిథీలియం గురించి చెప్పు అంటే నువ్వు ఈ 3 థింగ్స్ అనేది కంపల్సరీ చెప్పాలి. లైక్ సింగిల్ లేయర్డ్ అని చెప్పాలి, ఇర్రెగ్యులర్ బౌండరీస్ ఉంటాయని చెప్పాలి, ఫ్లాటెన్ సెల్స్ ఉంటాయనేసి చెప్పాలన్నమాట. సో ఇలా సింగిల్ లేయర్డ్ అంటే నీకేంటి, సింగిల్ లేయర్డ్ అంటే ఎక్కువ థిక్నెస్ ఉండదు. థిక్నెస్ ఎక్కువ ఉండట్లేదు అంటే దానికి అర్థం ఏంటి, అక్కడ ఈజీగా డిఫ్యూజన్ జరుగుతుంది అనేసి. సింగిల్ లేయర్డ్ ఉంది కాబట్టి నీకు ఈజీ డిఫ్యూజన్ అవన్నీ జరుగుతాయి. సో ఇలాంటివి ఎక్కడ కావాలి నీకు? బేసిక్ గా ఎక్కడ? లంగ్స్, ఎయిర్ సాక్స్, లంగ్స్ ఎక్కడ? ఎందుకంటే ఆక్సిజన్ అండ్ బ్లడ్ అవి ఎక్స్చేంజ్ అవుతుంటాయి కదా. ఆక్సిజనేటెడ్ బ్లడ్ మధ్య నీకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో అక్కడ నీకు సింగిల్ లేయర్ ఉంటేనే ఈజీగా డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. సో అక్కడ బ్లడ్ వెజల్స్ గురించి చదువుతున్నాడు కాబట్టి నీకు స్క్వామస్ ఎపిథీలియం అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే నీకు సింగిల్ లేయర్డ్ ఫ్లాటెన్ సెల్స్ ఈజీగా ఇర్రెగ్యులర్ బౌండరీస్ లో సర్ఫేస్ ఏరియా కూడా ఎక్కువ ఉంటది కాబట్టి ఈజీగా డిఫ్యూజన్ అనేది జరుగుతుంది బ్లడ్ వెజల్స్ కి. సో స్క్వామస్ ఎపిథీలియం అనేది ఉండాలి. అలాగే నువ్వు క్యూబాయిడల్, కాలమ్నర్ ఎపిథీలియం చూసుకో. కాలమ్నర్ ఎపిథీలియం నీకు ఇలా ఉంటది, ఒక్కొక్కటి కాలమ్నర్ గా కాస్త థిక్ గా ఉంటది అనమాట. ఓకే, ఇలా థిక్ గా ఉంటుంది అనమాట. క్యూబాయిడల్ సెల్స్ కూడా నీకు కాస్త థిక్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు స్క్వామస్ ఎపిథీలియం. సో ఈ ఏ ఆప్షన్స్ అవ్వవు అనమాట, ఏ బి డి, ఎందుకంటే కొంచెం థిక్ గా ఉంటుంది. నీకు బ్లడ్ లో నీకు తక్కువ థిక్నెస్ ఉండాలి కాబట్టి స్క్వామస్ ఎపిథీలియం అనేది ఉంటుంది. సో ఆప్షన్ సి. నెక్స్ట్, టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ దట్ ఎడిపోస్ టిష్యూ బిలాంగ్స్ టు? ఓకే, ఎడిపోస్ టిష్యూ దీంట్లో ఎపిథీలియల్ టిష్యూ కింద వస్తుందా, లేకుంటే కనెక్టివ్ టిష్యూ కింద వస్తుందా, మస్కులర్ టిష్యూ కింద వస్తుందా, న్యూరల్ టిష్యూ కింద వస్తుందా నీకు అడుగుతున్నాను అనమాట. ఓకే, లూజ్ కనెక్టివ్ టిష్యూస్ హ్యాస్ సెల్స్ అండ్ ఫైబర్స్ లూజ్లీ అరేంజ్డ్ ఇన్ ద సెమీ ఫ్లూయిడ్ గ్రౌండ్ మ్యాట్రిక్స్. అంటే నీకు ఏరోలా టిష్యూ అంటే దీంట్లో నీకు ఎలా ఉంటుంది అంటే లూజ్, అంటే కొంచెం లూజ్ ఉంటుంది అన్నమాట. అంటే టిష్యూస్ అంటే ఒక సెల్ కి మధ్య గ్యాప్ ఉంటుంది అనమాట. ఇలా గ్యాప్ ఉంటుంది అనమాట, సెల్ కి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఏరోలా టిష్యూలో నీకు ఎడిపోస్ టిష్యూ ఒక టైప్ అనమాట. ఏరోలా టిష్యూలో నీకు ఎడిపోస్ టిష్యూ అనేది ఒక టైప్. ఎడిపోస్ టిష్యూ అనేది ఒక టైప్ అనమాట.
సో ఏరోలర్ టిష్యూలో నీకు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయంటే సెల్కి మధ్యలో గ్యాప్ ఉండడం కానీ సెమీ లూజ్ గా అరేంజ్ అంటే టైట్ గా అరేంజ్ చేసి ఉండదు అనమాట. ఓకే, సో ఏరోలర్ టిష్యూ కింద నీకు ఎడిపోస్ టిష్యూ ఉంటుంది. ఏరోలర్ టిష్యూ దేని కింద వస్తుంది అంటే ఒక కనెక్టివ్ టిష్యూ కింద వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎపిథీలియల్, మస్కులర్, న్యూరల్ వీటిలో ఎట్లంటే నీకు కాంపాక్ట్ గా ప్యాక్డ్ అయి ఉంటుంది అనమాట. మస్కులర్ సెల్స్, మస్కులర్ టిష్యూ కానీ ఎపిథీలియల్ టిష్యూ కానీ నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎపిథీలియల్ టిష్యూలో స్క్వామస్ ఎపిథీలియం తీసుకున్నాం అనుకో, అవి కూడా టైట్ గా ప్యాక్ అయి ఉంటుంది అనమాట. ఇలా టైట్ గా ప్యాక్ అయి ఉంటుంది అనమాట వితౌట్ ఎనీ ఇంటర్సెల్యులర్ గ్యాప్స్, లేకపోతే వెరీ ఫ్యూ ఇంటర్సెల్యులర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి అనమాట ఎపిథీలియల్ కానీ మస్కులర్ కానీ న్యూరల్. అదే కనెక్టివ్ టిష్యూస్ లో అయితే నీకు ఏరోలర్ టిష్యూలో అయితే గ్యాప్స్ అనేవి ఉంటాయి. ఆ గ్యాప్స్ అంటే లూజ్ గా అగ్రిగేట్ అయి ఉంటాయి అనమాట, అంత టైట్ గా అగ్రిగేట్ అవ్వకుండా. సో అలాంటి దానికి కింద నీకు ఎడిపోస్ టిష్యూ వస్తుంది కాబట్టి నీకు ఆన్సర్ ఏమవుతుందంటే కనెక్టివ్ టిష్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ కనెక్టివ్ టిష్యూ అంటున్నాడు. వేరియస్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అంటే బేసిక్ గా లైక్ బ్లడ్ కానీ కార్టిలేజ్ అంటే అంటే జస్ట్ కనెక్షన్స్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట కనెక్టివ్ టిష్యూస్ అంటే. మీకు చాప్టర్ చదివితే మీకు తెలుస్తుంది. బ్లడ్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ లో నీకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అన్ని ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కార్టిలేజ్ బోన్ కి బోన్ అనుకో, నీకు స్కేట్ అంటే స్ట్రక్చర్ ఫ్రేమ్ స్ట్రక్చరల్ ఫ్రేమ్ అనేది నీకు ఒక బాడీకి ఇస్తుంటది. సో ఇవన్నీ నీకు బోను, కార్టిలేజ్, బ్లడ్ ఈ మూడు కనెక్టివ్ టిష్యూ కింద వస్తాయి అనమాట. మస్కులర్ వచ్చేసి అది మస్కులర్ టిష్యూ అని సపరేట్ గా వస్తుంది అనమాట మస్కులర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఈ స్టేట్మెంట్ అనేది డైరెక్ట్ గా ఎన్సీఆర్టీ లైన్ అనమాట. డైరెక్ట్ గా ఎన్సీఆర్టీ లైన్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇంకా కనెక్టివ్ టిష్యూ గురించి కొంచెం డీటెయిల్ గా ఉన్నదంటేనా లైక్ కనెక్టివ్ టిష్యూ అని ఏదైనా మూమెంట్ ఆఫ్ న్యూట్రియన్స్ చేసాను కానీ మూమెంట్ ఆఫ్ న్యూట్రియన్స్ ఏది చేస్తుంది, బ్లడ్ చేస్తుంది నీకు. ఆ తర్వాత స్టోర్స్ ఫ్యాట్ స్టోర్ చేసుకోవడం కానీ, ఇంకా లైక్ న్యూట్రియన్స్ మూవింగ్, మళ్ళీ కనెక్టివ్ లైక్ గమ్మింగ్, లైక్ అటాచ్మెంట్ చేయడం కానీ, ఇంకా లింఫాటిక్ టిష్యూ దీంట్లో ఇంకో ఎగ్జాంపుల్ ఏదైనా బోన్, కార్టిలేజ్, బ్లడ్ కాకుండా ఇంకా ఏమైనా చెప్పాలంటే లింఫాటిక్ టిష్యూ కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సీటే, ఇది అర్థవామ్ మీద క్వశ్చన్ అనమాట. సీటే హెల్ప్ ఇన్ ద లోకోమోషన్ ఇన్ ద అర్థవామ్ బట్ ఆర్ నాట్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద సెగ్మెంట్స్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్. సీటే వచ్చేసి లోకోమోషన్ కి హెల్ప్ అవుతుంది అనమాట అని చెప్తున్నాను. లోకోమోషన్ కి హెల్ప్ అవుతుంది. యూనిఫామ్లీ ప్రెసెంట్ అంటే నీకు అర్థవామ్ ఎలా ఉంటే ఈ అర్థవానికి నీకు ఎక్స్టర్నల్ సెగ్మెంట్స్ అనేది ఉంటుంది, మెటామెరిజం అని చెప్పుకున్నాము. ఓకే, అలా నీకు ప్రతి సీట్ అనేది యూనిఫామ్ గా ప్రెసెంట్ అయింది అనమాట. ఇక్కడ ఉంటే మళ్ళీ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండదు, అలా డిఫరెంట్ గా ఉండదు అనమాట. సో మనం బేసిక్ గా అర్థం చేసేటప్పుడు మన దాని అరేంజ్మెంట్ ఆఫ్ ఎనీ ఆర్గన్ లైక్ దాని హార్ట్, దానికి ఓవరీస్ కానీ టెస్టిస్ కానీ ఇవన్నీ మనం దాని సెగ్మెంట్స్ బేస్ గా చదువుకుంటాం అనమాట. అదే ఈ సెగ్మెంట్ లో ఉంటుంది, ఈ సెగ్మెంట్ లో ఓవరీస్ ఉంటాయి, ఈ సెగ్మెంట్ లో టెస్టిస్ ఉంటుంది, అలా చదువుకుంటాం అనమాట. ఓకే, సో అలాగా ఏ సెగ్మెంట్స్ లో నీకు ఈ సీటీ అనేది ఉండదు అంటున్నాను అనమాట. ఎక్కడంటేనా 20 నుంచి 22nd సెగ్మెంట్ వరకు నీకు ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ సెగ్మెంట్స్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ సెగ్మెంట్ అనమాట. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్ ఒక నిమిషం. సీటే హెల్ప్స్ ఇన్ ద లోకోమోషన్ ఇన్ ద అర్థవామ్ బట్ ఆర్ నాట్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ ద ఆల్ సెగ్మెంట్స్. అంటే దే ఆర్ ప్రెసెంట్ ఇన్, ఎక్కడ ప్రెసెంట్ ఏంటిదంటే నీకు 20 నుంచి 22nd సెగ్మెంట్ అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో చూసుకుంటే నీకు బేసిక్ గా ఏంటంటే ఎక్కడెక్కడ ఉండవు అంటే నీకు ఫస్ట్ సెగ్మెంట్ లో, లాస్ట్ సెగ్మెంట్, క్లైటెల్లర్ రీజన్, ఈ 3 సెగ్మెంట్స్ లో నీకు ఉండవు అనమాట. అంటే మిగిలిన అన్ని సెగ్మెంట్స్ లో నీకు సీట్ అనేది ప్రెసెంట్ అయింటది. ఓకే, ఏమంటున్నా అంటే సీటే ప్రెసెంట్ ఇన్ ఆల్ సెగ్మెంట్స్ ఎక్సెప్ట్ ఫస్ట్ సెగ్మెంట్, లాస్ట్ సెగ్మెంట్ అండ్ ద క్లైటెల్లర్ సెగ్మెంట్. అంటే ఈ 3 సెగ్మెంట్స్ కాకుండా నీకు అన్ని సెగ్మెంట్స్ లో నీకు ఉంటది అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ దాంట్లో ఉంటుంది అంటే డి లో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సెగ్మెంట్, లాస్ట్ సెగ్మెంట్, క్లైటెల్లర్ సెగ్మెంట్ నీకు అక్కడ సీట్ అనేది ఉండదు. సో అక్కడ నీకు ఉండదు అనమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ద కాక్రోచ్?
నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఓవరియోల్స్ ఇన్ ఈచ్ ఓవరీ ఆర్ 10 అంటున్నాడు. నెక్స్ట్ లార్వల్ స్టేజ్ ఆఫ్ ద లార్వల్ స్టేజ్ ఇస్ కాల్డ్ ద క్యాటర్పిల్లర్ అంటున్నారు. కాక్రోచ్ యొక్క లార్వల్ స్టేజ్ ఏంటి? నింఫ్. ఓకే. నెక్స్ట్ యానల్ స్టైల్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద ఫీమేల్స్. ఇదేంటి కరెక్ట్? యానల్ స్టైల్స్ అనేది ఆబ్సెంట్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద మేల్స్. యానల్ స్టైల్స్ ప్రెసెంట్ ఇన్ ద మేల్స్. ఈ సమ్ 16 ఎంతో నెంబర్ ఆఫ్ ఓవరియల్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అది యూరియోటెలిక్ అంటే కాదు, యూరికోటెలిక్. అది డ్రై పెల్లెట్స్ నీకు ఎక్స్క్రిటరీ వేస్ట్ గా యూజ్ చేస్తున్నాం, డ్రై పెల్లెట్స్. ఓకే. సో యానల్ స్టైల్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ఫీమేల్స్. డెక్కడ్ ప్రెసెంట్ ఏంటంటే మేల్స్ లో. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఎందుకంటే యానల్ స్టైల్స్ అనేవి ఫీమేల్స్ లో ఉండవు, అది కరెక్ట్ గా చెప్పాడు. యానల్ స్టైల్స్ ఎక్కడ ఉంటాయంటే మేల్స్ లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్. ఎడిపోజ్ అంటే ఏంటి? ఫ్యాట్ స్టోరేజ్. ఎడిపోజ్ అంటే ఇందాక చెప్పాను, లూజ్ సెల్ అగ్రిగేట్ అనేసి. ఎడిపోజ్ అంటే ఏంటి? ఫ్యాట్ స్టోరేజ్. సో ఫ్యాట్ స్టోరేజ్. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం చెప్పే ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ఎక్కడ ప్రొటెక్టివ్ చేస్తుందంటే స్కిన్ ప్రొటెక్టివ్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ హైలిన్ కార్టిలేజ్. కార్టిలేజ్ అంటే నీకు మెయిన్ గా మన బాడీలో ఎక్కువ కార్టిలేజ్ గురించి మనకి బాగా కనపడేది ఎక్కడంటే ఇయర్ పిన్న దగ్గర ఒకటి, నోస్ దగ్గర. హైలిన్ కార్టిలేజ్ ఎక్కడ ఉంటుంది అంటే నీకు నోస్ దగ్గర ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కనెక్టివ్ టిష్యూస్ లో బ్లడ్, కార్టిలేజ్, బోన్ అని చెప్పుకున్నాము, లింఫ్ కూడా. తర్వాత ఫ్లూయిడ్ అంటున్నాడు కాబట్టి ఈ మూడిట్లో ఏది నీకు ఫ్లూయిడ్ గా ఉంటుంది అంటే బ్లడ్. సో ఆప్షన్ దాని ప్రకారంగా ఆప్షన్ చూసుకుంటే నీకు A4 అంటే ఒకటి ఆప్షన్ ఉంది. సో బి ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఫ్లూయిడ్ అంటే కనెక్టివ్ టిష్యూస్ లో ఫ్లూయిడ్ ఏది ఉంటుంది అంటే బ్లడ్. సో బ్లడ్ ఈజ్ అ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అనమాట. నెక్స్ట్ మళ్ళీ మ్యాచింగ్. హెర్మాఫ్రోడైట్ అంటే ఏంటి? హెర్మాఫ్రోడైట్ అంటే బైసెక్షువల్ అనమాట. బైసెక్షువల్ అంటే ఒకే అనిమల్ నీకు బోత్ టెస్టిస్ అండ్ ఓవరీ ఉంటే దాన్ని హెర్మాఫ్రోడైట్ అంటాం అనమాట. దాన్ని ఎగ్జాంపుల్ ఏంటి? ఎర్త్ వామ్. ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ డెవలప్మెంట్, ఇండైరెక్ట్ డెవలప్మెంట్. నీకు అనిమల్ కింగ్డమ్ లో కూడా చెప్పండి. డైరెక్ట్ డెవలప్మెంట్ అంటే నీకు లార్వల్ స్టేజ్ అనేది ఉండదు. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే లార్వల్ స్టేజ్ ఉంటుంది అనమాట. సో బి ఏమవుతుంది? 3. ఓకే. నెక్స్ట్ కీమో రిసెప్టర్ పేరులోనే కీమో అంటే కెమికల్, అంటే రిసెప్టర్. కీమో రిసెప్టర్ అంటేనా సెన్సింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కెమికల్ సబ్స్టాన్సెస్ అనమాట. ఓకే. 4 బ్లడ్. మనకి బ్లడ్ గ్లాండ్ వచ్చేసి, బ్లడ్ గ్లాండ్ అంటే ఇన్ అర్థం అంటే ఏంటి? ప్రొడ్యూసర్స్ బ్లడ్ సెల్స్ అంటే హిమోగ్లోబిన్. అసలు ఈ 3 ఆప్షన్స్ లో కన్ఫ్యూజ్ అవడానికి అంటే ఫస్ట్ ఆప్షన్ మీకు తెలియకపోయినా కూడా ఈజీగా డి ఆప్షన్ ఈజీగా ఫస్ట్ మ్యాచింగ్ చేసి, ఎందుకంటే బ్లడ్ అని ఇచ్చాడు, ఓన్లీ బ్లడ్ సెల్స్ ఈ ఒక ఆప్షన్ లోనే ఉందన్నమాట. సో D1. దాని ప్రకారం ఆప్షన్ ఏమవుద్ది? ఏ. నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ కాక్రోచ్. సో ఇక్కడ మీరు బేస్డ్ ఆన్ మీకు ఎలా ఆప్షన్ అంటే ఏ ఆప్షన్ నుంచి ఈజీగా ఉంటే ఆప్షన్ నుంచే పోవచ్చు, అలా కూడా పోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీల్స్ తీసుకుందాం. స్పర్మటోఫోర్స్ అంటే ఏంటి? బండిల్ ఆఫ్ స్పర్మ్స్. C2. ఓవరీల్స్ అంటే ఏంటి? D1. అంటే ఏంటి? ఓవరీల్స్ అంటే చైన్ ఆఫ్ డెవలపింగ్ ఓవా అంటే నీకు ఓవరీల్స్ అంట. స్పర్మటోఫోర్ అంటే బండిల్ ఆఫ్ స్పర్మ్స్ అంట. నీ కాక్రోచ్ లో బండిల్ ఆఫ్ స్పర్మటోఫోర్స్ ఉంటాయి, ఎందుకంటే దాని బండిల్ ఆఫ్ స్పర్మ్స్ అనమాట. ఓకే. బేసిక్ గా బండిల్ ఆఫ్ స్పర్మ్స్. నెక్స్ట్ ఫాలోమియర్. ఇంకా ఏమేమి ఉన్నాయి? ఫాలోమియర్ అంటే నీకు ఎక్స్టర్నల్ జెనిటేలి అనమాట. అంటే ఎక్స్టర్నల్ అంటే బయటికి కనబడే జెనిటల్ ఆర్గన్ అనమాట ఫాలోమియర్ అనేది. మీకు ఎన్సీఆర్ లో ఉందో లేదో తెలియదు. సో మీ స్టేట్ బుక్ చూసుకుంటే దాంట్లో కాక్రోచ్ గురించి మీరు ఓపెన్ చేసినా ఫస్ట్ డయాగ్రామ్ మీకు ఎక్స్టర్నల్ జెనిటల్ గా ఫాలోమియర్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా గోనోపోర్ అంటే నీకు బేస్డ్ లైక్ ఓపెనింగ్ ఆఫ్ ఎజాక్యులేటరీ డక్ట్ అనమాట కాక్రోచ్, మేల్ కాక్రోచ్ లో. సో దాన్ని బట్టి ఏమవుద్ది? A4, B3, C2, D1 అంటే ఆప్షన్ బి. ఓకే. నెక్స్ట్ కోకో మ్యాచింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్. టచ్ అంటే ఏంటి? టచ్ అంటే సెన్సరీ కదా, సెన్సరీ పాపిల్లా. ఓకే. మీకు బేసిక్ ఆప్షన్స్ చూస్తే మీకు ఇప్పుడు సపోజ్ స్మెల్ తీసుకో. స్మెల్ అంటే ఏంటి? మన స్మెల్ ఎలా చూస్తాము? నోస్ ద్వారా చూస్తాం. సో నాజల్ ఎపిథీలియము. టచ్ అంటే ఇంకేంటి? సెన్సరీ పాపిల్లా, సమ్ సెన్స్ చేయడానికి అలాగనేసి. నెక్స్ట్
క్రేనియల్ నర్వ్స్ ఎక్కడ ఉంటాయి? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో ఉంటాయి. మెడుల్లా అబ్లాంగేట్ ఏంటి? ఫోరమన్ మ్యాగ్నమ్. ఫ్రాగ్ జరిగేటప్పుడు నీ ఫ్రాగ్ ఎనాటమీ జరిగేటప్పుడు ఫ్రాగ్ గురించి ఎనాటమీ జరిగేటప్పుడు నీకు దాంట్లో ఉంటుంది ఫోరమన్ మ్యాగ్నమ్ కంటిన్యూస్ గా మెడుల్లా అబ్లాంగేటే ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత క్రేనియల్ నర్వ్స్ నీకు ఎక్కడ ఉంటాయి? పెరిఫెరల్ నర్వ్ పిఎన్ఎస్ లో వస్తాయి. స్మెల్ అంటే ఏంటి? స్మెల్ మనము నాజల్ ఎపిథీలియం ద్వారా చూస్తాం. అంటే మన ముక్కులో ఉన్న మన నోస్ లో ఉన్న ఎపిథీలియం ఏదైతే ఉందో దాన్ని మనము నాజల్ ఎపిథీలియం అంటాం అనమాట. నాజల్ ఎపిథీలియం. ఓకే, సో స్మెల్ నాజల్ ఎపిథీలియం. టచ్ వచ్చేసి సెన్సరీ, సమ్ సెన్స్ అనమాట. టచింగ్ అంటే ఏదైనా టచ్ చేసినా అంటే సెన్స్ ఫీల్ అవుతారు. సో సెన్సరీ ప్యాపిల్. నెక్స్ట్ మెడుల్లా అబ్లాంగేట్ అంటే ఫోరమన్ మ్యాగ్నమ్ కంటిన్యూస్ గా నెక్స్ట్ గా నీకు మెడుల్లా అబ్లాంగేట్ అంటే దాంట్లో పాస్ అట్లే అది స్పైనల్ కార్డ్ గా కంటిన్యూ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి నీకు ఆన్సర్ ఏమొస్తుంది? డి, A3. ఓకే, సో ఇక్కడతో ఎంసీక్యూస్ అయిపోయాయి. నెక్స్ట్ మనం వచ్చి వెరీ షార్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్టేట్ ద నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇన్ ఎర్త్ వామ్ విచ్ ఆర్ కవర్డ్ బై ద ప్రామినెంట్ డార్క్ కాల్డ్ క్లైటిల్లం. ఓకే, క్లైటిల్లం తో ఏవి కవర్ అయింటాయి? అర్త్వామ్ సెగ్మెంట్స్ లో ఏ సెగ్మెంట్స్ నీకు క్లైటిల్లం తో కవర్ అయింటాయి అని అడిగాడు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైటిల్లం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే క్లైటిల్లంలో నీకు యూజువల్ క్లైటిల్లం ఏం చేస్తుంది? ఎగ్స్ స్టోర్ అవుతాయి అనమాట. బేసిక్ గా ఎగ్స్ స్టోర్ అవుతాయి దీంట్లో. అంటే ఒక లిక్విడ్ లా ఉంటుంది. ఆ లిక్విడ్ దాంట్లో సెక్రెట్ అవుతుంది, వేర్ ఎగ్స్ ఆర్ ఆల్సో స్టోర్డ్ అనమాట. ఈ ప్రామినెంట్ బ్యాండ్ ఎక్కడ ఉంటుంది అంటే నీకు 14 నుండి 16 సెగ్మెంట్స్ వరకు ఎక్కువ ఉంటుంది అనమాట. సో స్టేట్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇన్ ఎర్త్ వామ్ విచ్ ఆర్ కవర్డ్ బై ప్రామినెంట్ డార్క్ క్లైటిల్లం అంటే 14 నుంచి 16 సెగ్మెంట్స్. సో క్లైటిల్లం గురించి మనం ఏమైనా అడిగితే కన్నా వేర్ ఎగ్స్ ఆర్ స్టోర్డ్ అని రాయొచ్చు మీరు వెరీ షార్ట్ ఆన్సర్స్ లో అయితే. నెక్స్ట్, వేర్ ఆర్ ద స్క్లెరైట్స్ ప్రెసెంట్ ఇన్ ద కాక్రోచ్? స్క్లెరైట్స్ ఎక్కడ ఉంటుందండి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాక్రోచ్ లో నీకున్న ప్రతి సెగ్మెంట్ కి ఎక్సోస్కెలిటన్. కాక్రోచ్ ఎక్సోస్కెలిటన్ ఈస్ కవర్డ్ బై ద హార్డ్ ప్లేట్స్. అంటే ఎవ్రీ సెగ్మెంట్ నీకు ఈ స్క్లెరైట్స్ తో కవర్ అయింది. స్క్లెరైట్స్ ఏంటంటే హార్డ్ ఇన్ ప్లేట్స్ విచ్ కవర్ ద ఎక్సోస్కెలిటన్. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ డూ నింప్ మౌల్డ్ టు రీచ్ ద అడల్ట్ కాక్రోచ్? అంటే నిమ్స్ అంటే ఇందాకే చెప్పుకున్నాం, లార్వే ఆఫ్ ద కాక్రోచ్ అనేసి. ఓకే, ఎన్నిసార్లు చేసుకుంటుంది అంటే 13 టైమ్స్ నీకు అది మౌల్ట్ అవుతుంది అనమాట. మౌల్ట్ అంటే షెడ్డింగ్ ఆఫ్ ద ఎక్సోస్కెలిటన్, షెడ్డింగ్ ఆఫ్ ద ఎక్సోస్కెలిటన్ వచ్చేసి 13 టైమ్స్ నీకు జరుగుతుంది అనమాట. మౌల్టింగ్ అంటేనా షెడ్డింగ్ అనమాట. ఓకే, ఈవెన్ స్నేక్స్ కూడా మనం చూస్తుంటాము. స్నేక్స్ ఎక్సోస్కెలిటన్ కూడా కొన్ని చోట్ల పడి ఉంటుంది అనమాట. అదేంటంటే షెడ్డింగ్ అనమాట. కొత్త స్కిన్ అనేది దానికి వస్తుంటది అనమాట. అలా 13 టైమ్స్ నీకు నింపు మౌల్టింగ్ జరిగితే కన్నా అది కాక్రోచ్ లాగా మారుతుంది అనమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెక్స్ ఆఫ్ ఎ ఫ్రాగ్ ఇన్ విచ్ సౌండ్ ప్రొడ్యూసింగ్ వోకల్ సాక్స్ ఆర్ ద ప్రెసెంట్. అంటే సౌండ్ ప్రొడ్యూసింగ్ వోకల్ సాక్స్ అనేవి ఉన్నాయి. అది ఏ ఫ్రాగ్ అంటే మేల్ ఫ్రాగ్ అంటే ఫీమేల్ ఫ్రాగ్ అంటే. సో సౌండ్ ప్రొడ్యూసింగ్ దేంట్లో ఉంటుంది అంటే మేల్ ఫ్రాగ్ లో నీకు ఉంటాయి అన్నమాట. ఓకే, నీకు ఇంకా డిఫరెన్స్ లైక్ స్టేట్ బుక్ లో డైరెక్ట్ గా మేల్ ఫ్రాగ్ కి ఫీమేల్ ఫ్రాగ్ కి డిఫరెన్సెస్ మెన్షన్ చేసి ఉంటాడు అనమాట. ఆ డిఫరెన్సెస్ కూడా ఇంపార్టెంట్. లైక్ సౌండ్ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్స్ ఏమో నీకు మేల్ ఫ్రాగ్ లో ఉంటాయి. ఆ తర్వాత ఇంకా కాపులేటరీ ప్యాడ్ అంటే కాపులేటరీ నీకు ఇంకోటి కూడా చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ ఇంకోలాగా కూడా రావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాపులేటరీ ప్యాడ్ అనేది ఫస్ట్ డిజిట్ ఆఫ్ 4 లిమ్స్ ఈ ఫస్ట్ డిజిట్ కి నీకు కాపులేటరీ ప్యాడ్ అనేది దేంట్లో ఉంటుంది అంటే మేల్ లో ఉంటుంది, ఫీమేల్ లో ఉండదు. సో అలా కూడా నీకు క్వశ్చన్ అనేది రావచ్చు అనమాట. నేమ్ ద ప్రాసెస్ బై విచ్ టాడ్పోల్ డెవలప్స్ ఇంటూ అడల్ట్ ఫార్మ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ లార్వా అయినా అంటే ఇప్పుడు లార్వా అడల్ట్ స్టేజ్ గా మారుతుంది. దాన్ని ఏమంటాం మనం? మెటామార్ఫోసిస్ అంటాం. సో టాడ్పోల్ అనేది ఏంటి? లార్వా. ఓకే, అంటే యంగ్ స్టేజ్ అక్కడ నుండి నీకు అడల్ట్ ఫ్రాగ్ లో మారుతుంది. దాన్ని ఏమంటే మెటామార్ఫోసిస్ అంటాం అన్నమాట. వాట్ ఈస్ ద సైంటిఫిక్ టర్మ్ గివెన్ టు ఎర్త్
అర్త్వామ్స్ బాడీ సెగ్మెంట్స్. మనం అనిమల్ కింగ్డమ్ లో స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం మెటామెరిజం అనేసి. సో ఈచ్ సెగ్మెంట్ మనం ఏమంటాం అంటే మెటామర్స్ అంటాం. మెటామర్స్ అంటే ఈచ్ సెగ్మెంట్ ని మెటామర్స్ అంటాం. ఆ సెగ్మెంటేషన్ పూర మొత్తాన్ని ఏమంటాం అంటే మెటామెరిజం అంటున్నాం. నెక్స్ట్, ఏ మజిల్ ఫైబర్ ట్యాపర్స్ అట్ బోత్ ఎండ్స్ డస్ నాట్ స్టోర్ ఎనీ స్ట్రయేషన్స్ కాల్డ్. అంటే నీకు మజిల్స్ 2 టైప్ ఆఫ్ మజిల్స్, కార్డియాక్ స్మూత్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్ అండ్ స్కెలిటల్ మజిల్స్. ఓకే, ఈ అన్నిటికీ ఒక్కొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్మూత్ మజిల్ ఎలా ఉంటుందంటే నీకు ఇలా ట్యాపరింగ్ ఎండ్ అనేది ఉంటుంది అన్నమాట, వితౌట్ ఎనీ స్ట్రయేషన్స్ అనే ఉండవు. అదే స్మూత్ మజిల్స్ తీసుకున్నాం అనుకో, ట్యాపరింగ్ ఎండ్స్ బ్రాడ్ ఎండ్స్ ఉంటాయి, మళ్ళీ దాంట్లో స్ట్రయేషన్స్ కూడా ఉంటాయి. స్ట్రయేషన్స్ అంటే జస్ట్ ఇలా ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అనేసి మనం చెప్పుకున్నాం కదా, అదనమాట. దానివల్ల స్ట్రయేషన్స్ అనేది వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ట్యాపర్స్ అట్ బోత్ ఎండ్ అంటున్నాడు. ట్యాపర్స్ అట్ బోత్ ఎండ్ అండ్ డస్ నాట్ షో ఎనీ స్ట్రయేషన్స్. నీకు స్ట్రయేషన్స్ ఉంటే అది స్కెలిటల్ మజిల్ అవ్వచ్చు. ఓకే, సో ఏమవుద్ది అప్పుడు స్మూత్ మజిల్ అవుతుంది. మళ్ళీ నీకు కార్డియాక్ మజిల్ అనుకో, కార్డియాక్ మజిల్ కి ఇంటర్కెలేటెడ్ డిస్క్స్ ఉంటాయి. మళ్ళీ ఇంటర్కెలేటెడ్ డిస్క్స్ అని మెన్షన్ చేశాను అనుకో, అప్పుడు కార్డియాక్ మజిల్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ నీకు ఏమంటున్నాడు, ట్యాపరింగ్ అట్ బోత్ ఎండ్స్ డస్ నాట్ షో ఎనీ స్ట్రయేషన్స్ అంటే డైరెక్ట్ గా స్మూత్ మజిల్. అదే కార్డియాక్ మజిల్ అయితే ఇంటర్కెలేటెడ్ డిస్క్స్ అని మెన్షన్ చేస్తాడు. అదే స్మూత్ స్కెలిటల్ మజిల్స్ అయితే స్ట్రయేషన్స్ ఉంటాయని చెప్తారు. స్ట్రయేషన్స్ ఉంటాయని చెప్పేసి నో ట్యాపరింగ్ అట్ బోత్ ఎండ్స్ అని చెప్తారు. నెక్స్ట్, నేమ్ ద డిఫరెంట్ సెల్ జంక్షన్స్ ఫౌండ్ ఇన్ ద టిష్యూస్. సెల్ జంక్షన్స్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ జంక్షన్స్ ఏంటి అంటున్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ జంక్షన్స్ నీకు టైట్ జంక్షన్స్, అదరింగ్ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్. ఈ గ్యాప్ జంక్షన్స్, అదరింగ్ జంక్షన్స్, టైట్ జంక్షన్స్. లైక్ నీకు గ్యాప్ జంక్షన్స్ లో ఏముంటుంటే ఒక ఆర్గన్ నుంచి ఇంకో ఆర్గన్ కి నీకు ఏమన్నా వెళ్ళాలి అనుకో, అంటే ట్రావెల్ చేయాలనుకో, ఈ గ్యాప్ జంక్షన్స్ ద్వారా నీకు వెళ్తుంది అనమాట. నెక్స్ట్, అదరింగ్ జంక్షన్ అనుకో, గమ్మింగ్ ఆఫ్ సబ్స్టాన్స్ అనమాట. లైక్ సెల్ అదెషన్ అనేది చేస్తున్నారు. అదరింగ్ జంక్షన్స్ అంటే నీకు సెల్ అదెషన్ అనేది నీకు అదరింగ్ జంక్షన్స్ లో కనపడుతుంది అనమాట. అదే టైట్ జంక్షన్స్ తీసుకున్నాం అనుకో, టైట్ జంక్షన్స్ లో నీకు టైట్ జంక్షన్ ఒక మెయిన్ ఫంక్షన్ అంటే ఒక బ్యారియర్ అగైన్ లైక్ ఫ్రీ డిఫ్యూజన్ అనేది నీకు టైట్ జంక్షన్స్ ద్వారా జరగచ్చు. ఓకే, లైక్ మెంబ్రెయిన్ మిక్సింగ్ ఆఫ్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ జరగకుండా ఉండొచ్చు. లైక్ మెంబ్రెయిన్ ఒక సెల్ కి ఇంకొక సెల్ కి ఉన్న మెంబ్రెయిన్ ప్రోటీన్స్ మిక్స్ అవ్వకుండా కూడా నీకు టైట్ జంక్షన్స్ చూసుకుంటుంది అనమాట. సో బేసిక్ ఈ క్వశ్చన్ లో టైట్ జంక్షన్స్, అదరింగ్ జంక్షన్, గ్యాప్ జంక్షన్ రాస్తే సరిపోతుంది అనమాట బేసిక్, ఎందుకంటే విఎస్సీకి కాబట్టి. నెక్స్ట్, గివ్ 2 ఐడెంటిఫైయింగ్ ఫీచర్స్ ఆఫ్ ద అడల్ట్ మేల్ ఫ్రాగ్. నేను ఇందాకే చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి వోకల్ సాక్స్ ఉంటాయి. ఆ వోకల్ సాక్స్ నీకు ఫీమేల్ ఫ్రాగ్ లో ఉండవు అనమాట. సో మనం రైనీ ఫ్రాగ్ సౌండ్స్ వింటుంటాం కదా, ఆ ఫ్రాగ్ సౌండ్స్ ఏ టైప్ ఆఫ్ ఫ్రాగ్ చేస్తున్నా అంటే మేల్ ఫ్రాగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫీమేల్ ఫ్రాగ్ లో నీకు వోకల్ సాక్స్ అనేవి ఉండవు. తర్వాత ఇంకోటి నేను ఇందాక ఏం చెప్పా, కాపులేటరీ ప్యాడ్ గురించి కూడా చెప్పాను. కాపులేటరీ ప్యాడ్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ డిజిట్ ఆఫ్ 4 limb. ఓకే, మేల్ ఫ్రాగ్ లో నీకు ఉంటుంది అనమాట. నెక్స్ట్, విచ్ మౌత్ పార్ట్ ఆఫ్ ద కాక్రోచ్ ఈస్ కంపారబుల్ టు అవర్ టంగ్. నీకు మనము ఒక పర్టికులర్ ఏ పార్ట్ మనం టంగ్ కి సిమిలర్ గా సెన్స్ చేస్తుంది అంటే అదేంటి, హైపోఫారింక్స్. ఇది కూడా డైరెక్ట్ మెన్షన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్ ఈస్ మేడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్, అరేంజ్ దెమ్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌత్ నుంచి ఎండ్ వరకు అరేంజ్ చేయమంటున్నాడు. ఫస్ట్ మౌత్ కాబట్టి మౌత్ ఉంటుంది. సో మనలాగే మనకు ఫస్ట్ మౌత్ ఉంటుంది. తర్వాత ఏంటి, మౌత్ క్యావిటీ అంటే బక్కల్ క్యావిటీ వస్తుంది. అంటే సెకండ్ ఇది బక్కల్ క్యావిటీ కాస్త ఎలా అవుతుంది, ఈసోఫాగస్ కి దారి తీస్తుంది. ఈసోఫాగస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, నీకు స్టమక్ లో ఓపెన్ అవుతుంది. 4 స్టమక్ ఎక్కడికి ఓపెన్ అవుతుంది, తర్వాత ఇంటెస్టైన్ కి ఓపెన్ అవుతుంది, అంతే కదా. ఇంటెస్టైన్ ఎక్కడికి ఓపెన్ అవుతుంది, రెక్టమ్ కి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, నీకు ఓకే, ఆ తర్వాత ఏంటి, క్లోయికల్ అపర్చర్. నీకు లాస్ట్ క్లోయికల్ అపర్చర్ మాత్రమే నీకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది మాక్సిమం, లేకపోతే మొత్తం అంతా సేమ్. హ్యూమన్ కి కాక్రోచ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే క్లోయికల్లో నీకు బోత్ రెక్టమ్ అండ్ జెనైటల్ సెక్రేషన్స్ రెండు ఒకే దానికి క్లోయికల్లోకే నీకు సెక్రేట్ అవుతాయి అనమాట రెండు. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యూటేనియస్ అండ్ ద పల్మనరీ రెస్పిరేషన్. పల్మనరీ రెస్పిరేషన్ అంటే బేసిక్గా నువ్వు లంగ్స్ ద్వారా జరుగుతాయి అనమాట.
క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటే స్కిన్ ద్వారా జరుగుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యూటేనియస్ రెస్పిరేషన్, పల్మనరీ రెస్పిరేషన్ రెండు దేంట్లో ఉంటుంది అంటే నీకు ఆంఫిబియన్స్ లో ఉంటుంది. ఆంఫిబియన్స్ లో ఫ్రాగ్ లో నీకు ల్యాండ్ మీద ఉన్నప్పుడు క్యూటేనియస్ రెస్పిరేషన్, పల్మనరీ రెస్పిరేషన్ అదే వాటిలో ఉన్నట్టు క్యూటేనియస్ రెస్పిరేషన్ అనేది నీకు తీసుకుంటుంది అనమాట. సో బేసిక్ లంగ్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం పల్మనరీ రెస్పిరేషన్ అంటాము, అదే స్కిన్ ఇన్వాల్వ్ అయితే దాన్ని క్యూటేనియస్ రెస్పిరేషన్ అని అంటాం అనమాట. నెక్స్ట్, స్పెషల్ venous connection between liver and intestine and between the kidney and intestine is found in the frog, what they call. ఓకే, ఆ కనెక్షన్ ఏంటి అంటే కనెక్షన్ బిట్వీన్ లివర్ ఇంటెస్టైన్ ఏమంటున్నామంటేనా హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అంట. ఓకే, కిడ్నీకి ఇంటెస్టైన్ కి మధ్యలో ఉన్న దాన్ని రీనల్ అంటాం, రీనల్ పోర్టల్ సిస్టమ్ అంటాం. ఓకే, రీనల్ పోర్టల్ సిస్టమ్, హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్. ఇంకా టైం మన షార్ట్ ఆన్సర్స్ కూడా ఒక 10 క్వశ్చన్స్ అలా డిస్కస్ చేసుకున్నాం. 10 షార్ట్ ఆన్సర్స్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి ఏంటంటే ఒకసారి ఇంపార్టెంట్ పర్సన్ రివైజ్ చేసుకుంటాం. నెక్స్ట్, గివ్ ద లొకేషన్ ఆఫ్ హెపాటిక్ సీకా ఇన్ కాక్రోచ్, వాట్ ఈస్ దేర్ ఫంక్షన్. లైక్ అంటే హెపాటిక్ సీకా ఎక్కడ ఉంటుందండి? హెపాటిక్ మీకు కాక్రోచ్ యొక్క డక్ట్ అంటే డైజెషన్ తీసుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఉండి డైరెక్ట్ గా ఫోర్ గట్ కి మిడ్ గట్ కి దగ్గర నీకు ఇలా ఉంటాయి అనమాట. దీన్ని హెపాటిక్ సీకే అంటాం. ఈ హెపాటిక్ సీకే ఎక్కడ ఉంటుంది అంటే జంక్షన్ బిట్వీన్ ద ఫోర్ గట్ అండ్ మిడ్ గట్. ఓకే, మెయిన్ గా దీని ఫంక్షన్ ఇలా ట్యూబ్యూల్స్ లాగా నీకు ఉంటాయి అనమాట ఇలా. ఓకే, మెయిన్ గా దీని ఫంక్షన్ ఏంటి అంటే మనకి ప్యాంక్రియాస్ అయితే జ్యూసెస్ లైక్ బైల్ డక్ట్ అయితే బైల్ జ్యూస్ రిలీజ్ చేస్తారు. సో హెపాటిక్ సీకా కాక్రోచ్ నీకు డైజెస్టివ్ జ్యూసెస్ ని రిలీజ్ చేస్తారు. will be released. Next, frogs are beneficial for the mankind, justify the statement. Frogs మనకు ఉపయోగం అని అంటున్నాను అనమాట. ఎలా అంటేనా లైక్ అవి ఇన్సెక్ట్స్ తింటాయి కదా, ఫ్రాగ్స్ ఇన్సెక్ట్ తింటాయి కాబట్టి ఇన్సెక్ట్స్ ని తింటాయి కాబట్టి సో మనకి క్రాప్స్ ని ప్రొడక్ట్ చేయడానికి, క్రాప్ ప్రొడక్షన్ లైక్ పెస్ట్ అంటే ఆటోమేటిక్ గా క్రాప్స్ ఖరాబ్ అంటే డ్యామేజ్ చేసేది పెస్ట్. సో ఆ పెస్ట్ ని నీకు ఆ పెస్ట్ ద్వారా ఆ క్రాప్ ని నీకు కాపాడి ఫార్మర్స్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో మెయింటైన్ ఎకలాజికల్ అంటే ఫుడ్ చైన్ లో ఇంపార్టెంట్ ఫుడ్ చైన్ అనమాట. ఓకే, ఫ్రాగ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫుడ్ చైన్. ఇంకా మెనీ కంట్రీస్ లో మనం లైక్ చైనా ఇలాంటి అదర్ కంట్రీస్ చూసుకుంటే దాన్ని ఎడిబుల్ గా ఫుడ్ గా కూడా యూజ్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్, ద బాడీ ఆఫ్ స్పాంజెస్ డస్ నాట్ possess tissue level of organization though it is made up of thousands of cells. అంటే మనము స్పాంజెస్ అనిమల్ కింగ్డమ్ జరిగేటప్పుడు స్పాంజెస్ సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్తారు, కానీ సెల్స్ అనే ఉంటాయి. సెల్స్ అన్ని కలిసి టిష్యూస్ ఫామ్ అవుతాయి కదా. సో ఎందుకు టిష్యూగా ఇన్ని సెల్స్ ఉన్నా కూడా టిష్యూస్ ఎందుకు ఫామ్ అవ్వలేదు అంటే కదా ఎందుకంటే బేసిక్ గా సెల్స్ అన్ని కలిపి టిష్యూస్ లో ఫామ్ చేసి ఒక్కొక్క ఫంక్షన్ చూసుకుంటాయి. కానీ నీకు స్పాంజెస్ లో వచ్చేసరికి ఒక్కొక్క సెల్ ఇండివిజువల్ గా సెల్స్ ఇండివిజువల్లీ పర్ఫార్మ్స్ ద ఫంక్షన్స్ అనమాట. అంటే డివిజన్ ఆఫ్ లేబర్ నీకు సెల్యులర్ లెవెల్లో నీకు జరుగుతుంది అనమాట. ఓకే, సో దానికి అవసరం లేదు. సో దానికి సెల్స్ అన్ని చూసేసుకుంటాం, మళ్ళీ మాకు టిష్యూస్ ఫామ్ చేయడానికి అవసరం లేదు అనేసి స్పాంజెస్ అనుకుంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్, structural organization in animals attain different levels cell organ system. What is missing in this chain? Mention the significance of such. నీకు ఆబ్వియస్ గా సెల్ తర్వాత ఏం రావాలి? సెల్స్ అన్ని కలిస్తేనే టిష్యూస్ అవుతుంది, టిష్యూస్ అన్ని కలిస్తే ఆర్గన్ అవుతుంది, ఆర్గన్ అన్ని కలిస్తే ఆర్గన్ సిస్టమ్ అవుతుంది, గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ కలిస్తే. ఒక నీకు మిస్ అయిన ఆటోమేటిక్ గా టిష్యూస్ వచ్చేసి మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్ లో ఉంటాయి. మల్టీ సెల్లర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ విల్ along with the intercellular substances అవన్నీ కలిసి నీకు ఒక పర్ఫెక్ట్ స్పెసిఫిక్ ఫంక్షన్ ని ఫామ్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ ఫార్మ్స్ tissues which perform స్పెసిఫిక్ ఫంక్షన్, ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ని చూసుకుంటాయి అన్నమాట. ఓకే, లైక్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఆ టిష్యూస్ మళ్ళీ ఆర్గనైజ్ అయ్యి నీకు ఆర్గన్స్ ఫామ్ అవుతుంది, ఆర్గన్స్ అన్ని కలిపి ఆర్గన్ సిస్టమ్ గా ఫామ్ అవుతుంది, మనకి తెలిసింది అనమాట. నెక్స్ట్, stratified epithelial cells have limited role in the secretion, justify their role to our cell. ఓకే, ఎందుకంటేనా
స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అనేది మోర్ దాన్ 1 లేయర్ ఉంటుంది అనమాట. సింపుల్ స్క్వామస్ అంటే సింగిల్ లేయర్ ఉంటుంది. సింగిల్ లేయర్ ఉంటే ఈజీగా అబ్జార్ప్షన్ కి ఈజీగా ఉంటుంది అనమాట. అదే స్ట్రాటిఫైడ్ అనుకో మోర్ దాన్ 1 లేయర్స్ ఉంటాయి కాబట్టి అబ్జార్ప్షన్ సెక్రేషన్ కి డిఫికల్టీ అనేది ఫేస్ అవుతుంది. ఎందుకంటే ఇంత థిక్నెస్ ని అది పాస్ చేయాలంటే కష్టం అవుతుంది అనమాట. సో అది సెక్రేషన్ కి పనికిరాదు. సో దాని ఫంక్షన్ ఏంటి మరి ఏంటి అంటే అంత థిక్ ఉంది కాబట్టి మనకి ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. ప్రొటెక్షన్ మెకానికల్ స్ట్రెసెస్ కానీ లేకపోతే కెమికల్ స్ట్రెసెస్ కానీ ఓకే అలా అనమాట. నెక్స్ట్ హౌ డస్ గ్యాప్ జంక్షన్ ఫెసిలిటేట్ ద ఇంటర్ సెల్యులర్ కమ్యూనికేషన్. గ్యాప్ జంక్షన్ ఒక ఫంక్షన్ ఏంటి అంటున్నాడు అనమాట. గ్యాప్ జంక్షన్స్ ఫెసిలిటేట్ ద సెల్స్ కమ్యూనికేట్ ఇచ్చారు. ఎలా కమ్యూనికేట్ అంటే కనెక్టింగ్ అది సైడ్ అంటే ఒక సెల్ కి ఇంకో సెల్ కి మధ్యలో సైటోప్లాస్మిక్ కనెక్షన్స్ అనేవి ఏర్పరుస్తారు అనమాట. సైటోప్లాస్మిక్ కనెక్షన్స్ వల్ల నీకు ఒక సెల్ కి ఇంకో సెల్ మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. లార్జ్ మాలిక్యూల్స్ అంటే మామూలుగా స్మాల్ మాలిక్యూల్స్ అయాన్స్ ఇలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే నీకు ఈవెన్ పెద్ద సబ్స్టెన్స్ కూడా నీకు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఎలా అంటే సైటోప్లాస్మిక్ కనెక్షన్ బిట్వీన్ ద 2 cells అన్నమాట. నెక్స్ట్ వై ఆర్ బ్లడ్ బోన్ కార్టిలేజ్ అట్ కనెక్టివ్ టిష్యూ. ఇందాక వచ్చిన క్వశ్చన్. బ్లడ్ బోన్ కార్టిలేజ్ మనకి సపోర్ట్ చేస్తుంది, మన బాడీకి సపోర్టింగ్ ద టిష్యూస్ లేక సపోర్టింగ్ బ్లడ్ ఏం చేస్తుంది, న్యూట్రియన్స్ క్యారీ చేస్తుంది. అదే బోన్ వచ్చేసి మనకు ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చి స్ట్రక్చర్ లాగా ఫార్మ్ చేస్తుంది. నీ కార్టిలేజ్ కూడా ఈవెన్ అదే సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఫంక్షన్ చేస్తుంది. సో అందుకే కనెక్టివ్ టిష్యూ అంటే ఒక ఆర్గాన్ కి లేదా ఒక టిష్యూకి సపోర్టింగ్ చేయడం, న్యూట్రియన్స్ ట్రావెల్ చేయడం. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్ అదేం చేస్తుంది, న్యూట్రియన్స్ ని క్యారీ చేస్తుంది. ఓకే నెక్స్ట్ why are neurons are excitable cells? Mention the special features of the membranes of the neuron. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూరాన్స్ ఎందుకు ఎగ్జైటబుల్ సెల్స్ అనేసి అడుగుతున్నాం. మనం దీనికి న్యూరల్ సిస్టమ్ లో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా జనరేట్ అయ్యిందనుకో, వెన్ అవర్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేట్ ఏమైనా జనరేట్ అనుకో, ఆ న్యూరల్ సెల్స్ అనేవి ఎగ్జైట్ అయ్యేసి దాన్ని ఆ జనరేట్ అయిన ఇంపల్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం ఆ యాక్సోన్ మొత్తం లేదా ఆ బాడీ ఆ న్యూరాన్ బాడీ మొత్తం ట్రావెల్ చేస్తుంది అనమాట. ఒక్కసారి నువ్వు దీన్ని ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఏమైనా ఇచ్చావు అనుకో, ఇది మొత్తం ఇలా ఆ పర్టికులర్ ఇంపల్స్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేస్తుంది. హోల్ ఆ న్యూరనల్ లెంత్ మొత్తం అది క్యారీ చేస్తుంది అనమాట. ఓకే పక్కన అంటే ఈ న్యూరాన్ ఈ ఎగ్జైటబుల్ అనేది అది ఇన్హిబిట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎగ్జైటెడ్ అయినా ఉండొచ్చు. ఒక్కోసారి పక్కన న్యూరాన్స్ ని ఎగ్జైట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసిన, ఒక్కోసారి దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. ఒకసారి ఇన్హిబిట్ చేసి ఇన్ఫర్మేషన్ అంటే ఆ పనిని స్టాప్ చేయడం కూడా అది ఉపయోగపడుతుంది అనమాట, ఒక పర్టికులర్ వర్క్ ని. నెక్స్ట్ వై అర్త్వామ్ ఇస్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్. ఎందుకంటే బేసిక్ గా ఈ అర్త్వామ్ ఏం చేస్తుంది, నీకు మట్టిని లైక్ పోరస్ చేస్తుంది. పోరస్ చేసి లూజ్ చేస్తుంది. అలా లూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఆ గాలి అనేది లోపలికి ఈజీగా వెళ్ళి ప్లాంట్ రూట్స్ కి ఈజీగా లైక్ వాటర్ కానీ ఏదైనా కానీ ఈజీగా లోపలికి వెళ్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఫర్టిలిటీ ఆఫ్ ద ప్లాంట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎలా అంటే అది బుర్రు అంటే తోగుతుంది, దాని హెడ్ తో ఇలా తోగుతుంది అనమాట. తోగినప్పుడు ఆటోమేటిక్ గా పోరస్ గా అవుతుంది. పోరస్ అవడం వల్ల ఈజీగా రెస్పిరేషన్ కానీ వాటర్ కానీ ఈజీగా లోపలికి వెళ్ళి ఈజీగా రూట్స్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల దాని ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్, ఎందుకంటే ఫర్టిలిటీ పెంచి క్రాప్ అవుట్పుట్ ని ప్రొడక్టివిటీని పెంచుతారు కాబట్టి. సో మనం ఈ అర్త్వామ్ యొక్క కంపోజిషన్ ఏమంటున్నాం అంటే వర్మి కంపోస్ట్ అంటాం. ఓకే నెక్స్ట్ హౌ డూ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ ద డోర్సల్ అండ్ వెంట్రల్ సర్ఫేసెస్ ఆఫ్ ద అర్త్వామ్ ని డోర్సల్ సర్ఫేస్ ఎలా అంటున్నాం. డోర్సల్ సర్ఫేస్ వచ్చేసి నీకు డార్క్ మీడియన్ డోర్సల్ లైన్ లో నీకు డార్క్ లైన్ అనేది ఉంటుంది అన్నమాట. డోర్సల్ సైడ్ లో డార్క్ సైడ్ అనేది ఉంటుంది. ఓకే వెంట్రల్ సర్ఫేస్ నీకు జెనైటల్ ఓపెనింగ్స్ ఉంటాయి. నీకు జెనైటల్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. జెనైటల్ ఓపెనింగ్స్ నీకు దేంట్లో ఉంటాయినా వెంట్రల్ సర్ఫేస్ లో ఉంటాయి. అదే డోర్సల్ సైడ్ నీకు డోర్సల్ గా థిక్ లైన్ అనేది ఉంటుంది. సో డోర్సల్ సైడ్ అంటే థిక్ లైన్ ఉండేది, వెంట్రల్ సైడ్ అనుకో నీకు జెనైటల్ పోర్స్ ఓపెనింగ్ అనేది కనపడుతుంది అనమాట. ఓకే సో ఇక్కడ వరకు నీకు 11th క్వశ్చన్ నుంచి నెక్స్ట్ 20 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి. ఆ 20 క్వశ్చన్ నెక్స్ట్ సెషన్ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత అలాగే LAQs కూడా నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు చదువుకున్న ఒకసారి రివైజ్ చేద్దాం. రివైజ్ అంటే బేసిక్ గా ఇంపార్టెంట్ దాంట్లో ఏమేమి
సో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ప్లాన్స్ లో అయితే నాకు తెలిసి అర్థవామ్ ఇవన్నీ తీసేశారు. దీని నుంచి క్వశ్చన్స్ కూడా ఏం రావు. అర్థవామ్ నుంచి వచ్చినా కూడా నీకు సపోజ్ నీట్ లో వచ్చినా కూడా అర్థవామ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ నీకు అనిమల్ కింగ్డమ్ లో దానికి ఉన్న జనరల్ ఫీచర్స్ బట్టి నీకు నుంచి క్వశ్చన్స్ ఇస్తాడండి. ఓకే, ఆ తర్వాత కాక్రోచ్ కూడా అంతే. కాక్రోచ్ నుంచి క్వశ్చన్స్ వచ్చినా కూడా నీకు అంటే 2020 అక్కడి వరకు అయితే నీకు క్వశ్చన్స్ వచ్చేవి కాక్రోచ్ మీద, ఫ్రాగ్ మీద అవి. కాకపోతే అప్పటికే మాకే అర్థం నుంచి సిలబస్ నుంచి తీసేస్తారు. సో ఈ రీప్రొడక్షన్, టైప్ ఆఫ్ రీప్రొడక్షన్, సెగ్మెంట్స్ ఇవన్నీ బోర్డ్ ఎగ్జామ్స్ తప్పితే నీట్ ఎగ్జామ్కి అయితే యూజెస్ ఉండవు. ఇంకా ఫ్రాగ్ ఇవి కూడా తీసేశారు అనుకోండి, డేస్ ఓన్లీ టిష్యూస్ ఉంచినట్టున్నారు. ఓకే, తర్వాత ఈ దీంట్లో ఇంకా టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ టిష్యూ విత్ ద పెక్యులర్ క్యారెక్టర్స్, అంటే ఒక్కొక్క టిష్యూకి ఒక్కొక్క స్పెషలైజ్డ్ వర్డ్ అనేది మెన్షన్ చేసి స్పెషలైజ్డ్ క్యారెక్టర్ ఫంక్షన్ అనేది మెన్షన్ చేసింటారు. అదొక్కటి చదువుకోండి. తర్వాత ఈ చాప్టర్ లో ఉన్న ఫొటోస్, పిక్చర్స్ అవి కూడా ఇంపార్టెంట్. ఎడిపోస్ టిష్యూకి లైక్ కాల్నర్, సూడోకు, స్ట్రాటిఫైడ్ అవన్నీ ఇచ్చింటారు కదా. సో అవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇమేజెస్ డైరెక్ట్ గా మీకు అడిగినా అడగచ్చు ఎగ్జామ్ లో. ఇంకా ఈ కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ అని నాకే చెప్పుకున్నాను. కనెక్టివ్ టిష్యూ నీకు స్పెషలైజ్డ్ బాడీ సపోర్ట్ చేయడము అలా చేస్తుంది. అదే ఎపిథీలియల్ టిష్యూ గురించి అనుకున్నాం, థిన్ ప్రొటెక్టివ్ లేయర్, కాంపాక్ట్ సెల్స్ విత్ మాక్సిమం నీకు ఇంటర్సెల్లర్ స్పేసెస్ అనేవి ఉండవు, కాంపాక్టెడ్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా కనెక్టివ్ టిష్యూ అంటే ఇందాక చెప్పుకున్నాం. కనెక్టివ్ టిష్యూ ఎందుకు అంటున్నాం అంటే అది నీకు బాడీకి సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మస్కులర్ టిష్యూ అంటే ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ కాంట్రాక్ట్ అయ్యి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీని కాంట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది మస్కులర్. ఇంకా న్యూరోలర్ అంటేనే ఎగ్జైట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కనెక్టివ్ టిష్యూ అంటే బోనో, కార్టిలేజ్, బ్లడ్ ఇవన్నీ నీకు సపోర్ట్ చేసి బాడీకి ఒక టిష్యూ లేదా ఇంకో ఆర్గాన్ కి హెల్ప్ చేస్తుంది. మజిల్స్ వచ్చేసి కాంట్రాక్ట్ గా ఉపయోగపడుతుంది. సో అది సపరేట్ టిష్యూ. సో దాన్ని మజిల్ ని సపరేట్ గా పెట్టాం. నెక్స్ట్ సిటిఐ హెల్ప్ ఇన్ లోకోమోషన్. ఇది ఎక్కడ నీకు ఉంటుంది అంటే అన్ని సెగ్మెంట్స్ లోనూ నీకు సీటే ఉంటుంది ఎక్సెప్ట్ ఫస్ట్ సెగ్మెంట్, లాస్ట్ సెగ్మెంట్, క్లైటెల్లర్ రీజన్. ఈ 3 రీజన్లు తప్పితే మీకు అన్ని సెగ్మెంట్స్ లో నీకు సీట్ అనేది ప్రెసెంట్ అయ్యేది అనమాట. లోకోమోషన్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కాక్రోచ్ గురించి ఒక ఫాల్స్ అండ్ ట్రూ స్టేట్మెంట్ ఏంటి అనేసి అడిగాడు అనమాట. దీంట్లో యాన్యువల్ స్టైల్స్ అనేది నీకు ఫీమేల్ కాక్రోచ్ లో ఉండదు అనమాట. మేల్ కాక్రోచ్ లో నీకు యానల్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఓవేరియోల్స్ ఉంటాయంటే ఓవేరియోల్స్ నెంబర్ అనేది కరెక్ట్ గా డైరెక్ట్ గా మెన్షన్ చేస్తారు. అది 16 అనేవి ఉంటాయి. సో అది తప్పు. లార్వల్ స్టేజ్ వచ్చేసి నింఫ్, ఇందాకే చూసుకున్నాం. కానీ దే ఆర్ యూరోటెల్, ఇది ఫాల్స్. యానల్ స్టైల్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద ఫీమేల్స్. యానల్ స్టైల్స్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద నీకు దేంట్లో ప్రెసెంట్ ఏంటిదంటే మేల్ లో ప్రెసెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నీకు డ్రై పెల్లెట్స్ అనేది నీకు ఉంటుంది అనమాట. డ్రై పెల్లెట్స్ అనేది నీకు ఉంటది దేంట్లో, కాక్రోచ్ లో డ్రై పెల్లెట్స్ పదం ఇంపార్టెంట్ అడగచ్చు. నెక్స్ట్ అడిపోస్ టిష్యూ అంటే అడిపోజ్ అంటే ఫ్యాట్ టిష్యూ తెలిసిందే. స్ట్రాటిఫైడ్ ఎపిథెలియం అంటే నీకు చెప్పాను అది కాంపౌండ్ స్ట్రాటిఫైడ్ ఉంది. కాంపౌండ్ స్ట్రాటిఫైడ్ ఏదంటే మోర్ దాన్ 2 లేయర్స్ ఉండే సెక్రేషన్ ఉపయోగపడుతుంది, ప్రొటెక్టివ్ మాత్రం ఉంటుంది. అదేంటంటే స్కిన్. నెక్స్ట్ హైలిన్ కార్టిలేజ్ ఉంటే నోస్. నెక్స్ట్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూస్ లో 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ లో నీకు బోను, కార్టిలేజ్ అనేది సాలిడ్, లిక్విడ్ ఏంది అంటే ఫ్లూయిడ్ ఏది ఉంటుంది, ఇంకా బ్లడ్. నెక్స్ట్ హెర్మాప్రోడైట్ అంటే బోత్ టెస్టిస్ అండ్ టెస్టిస్, ఓవరీ అనేది నీకు సేమ్ అనిమల్ లో ఉంటే దాన్ని మనం హెర్మాఫ్రోడైట్ అని అంటున్నాం. డైరెక్ట్ డెవలప్మెంట్ అంటే లార్వల్ స్టేజ్ అనేది ఆబ్సెంట్ అవుతుంది. కీమో రిసెప్టర్ అంటే నీకు ఆటోమేటిక్ గా కెమికల్ సబ్స్టెన్స్ ని సెన్సింగ్ చేయడం. బ్లడ్ గ్లాండ్ ఇన్ అర్థం ఏం చేస్తే ఆటోమేటిక్ గా బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఫెలోమియర్ అంటే ఎక్స్టర్నల్ జెనిటేరియల్. నీకు ఎక్స్టర్నల్ జెనిటేరియల్ గా నీకు కాక్రోచ్ ఇలా ఉందనుకో, నీకు ఎక్స్టర్నల్ జెనిటేరియల్ గా ఇలా ఉంటుంది అనమాట ఫెలోమియర్ ఇలా. కానీ ఫెలోమియర్ ఇక్కడ డయాగ్రామ్ చూస్తే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ గోనోపోర్ అంటే ఎజాక్యులేటెడ్ డక్ట్ ఏదైతే ఉందో అది ఓపెనింగ్ అంటూ దాన్ని గోనోపోర్ అంటే. స్పెర్మటోఫోర్ అంటే బండిల్ ఆఫ్ స్పెర్మ్స్. ఓవేరియోల్స్ అంటే చైన్ ఆఫ్ డెవలపింగ్ ఓవా. ఇలా ఉంటుంది డయాగ్రామ్ చూస్తే, ఏదో ఫ్లవర్ లాగా ఇలా ఉంటుంది అనమాట.
నెక్స్ట్ స్మెల్ అంటే నాజల్ సెప్టమ్ అని చెప్పాను, టచ్ అంటే సెన్సరీ అని చెప్పిన, గ్రెయిన్ నర్వ్స్ అంటే మెడులా బ్లాంగేటా, ఇది ఈ పార్ట్ నీకు ఫ్రాగ్ లో వస్తుంది. ఫ్రాగ్ ఎనాటమీ హ్యూమన్ ఎనాటమీ ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటది. ఓకే, నెక్స్ట్ క్లైటిల్లం ఏ రీజన్ లో ఉంటుందని చెప్పి అడిగాడు. దానికి 14 to 16. ఆ క్లైటిల్లం యొక్క ముఖ్య ఫంక్షన్ ఏంటి అంటే ఎగ్స్ ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాము. నెక్స్ట్ స్క్లీరైట్స్ ఎక్కడ ఉంటాయి, స్క్లీరైట్స్ అనే సెగ్మెంట్ నీకు స్క్లీరైట్స్ ఉంటాయి. స్క్లీరైట్స్ ఏం ఫంక్షన్ చేస్తాయంటే హార్డ్ ఎక్సోస్కేటన్ అనమాట, కవరింగ్ ద ఎక్సోస్కేటన్ స్క్లీరైట్స్. ఓకే, నెక్స్ట్ నింఫ్ ఎన్నిసార్లు మౌల్డింగ్ జరుగుతుందంటే 13 times మౌల్డింగ్ చేసినా నీకు అడల్ట్ కాక్రోచ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సెక్స్ ఆఫ్ ఫీమేల్, మేల్ కి ఫీమేల్ కి డిఫరెన్సెస్, ఆ క్వశ్చన్ బేస్డ్ ఈ క్వశ్చన్. ఓకే, మేల్ లో అనుకో నీకు కాపులేటరీ ప్యాడ్స్ ఉంటాయి, వోకల్ సాక్స్ ఉంటాయి, ఇవి రెండు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉంటాయి. దాన్ని బట్టి నువ్వు మేల్ ఫ్రాగో ఫీమేల్ ఫ్రాగో చెప్తావు. నేమ్ ద ప్రాసెస్ బై విచ్ టాడ్పోల్ ఫ్రాగ్ అడల్ట్ ఫ్రాగ్ గా మాట్లాడమని మెటామార్ఫోసిస్ అంటాము. ఓకే, సైంటిఫిక్ టర్మ్ ఫర్ ద అర్థవామ్ బాడీ సెగ్మెంట్స్ అంటే మనం మెటామర్స్ అని చెప్పుకున్నాం. అది అనిమల్ కింగ్డమ్ స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ అన్నిటికీ బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు నేను చెప్పాను. నెక్స్ట్ మజిల్ ఫైవ్ డిఫరెంట్ స్ట్రక్చర్, స్కేలిటల్ మజిల్ ఉంటుంది, కార్డియాక్ మజిల్ ఉంటుంది, స్మూత్ మజిల్స్ ఉంటాయి. స్మూత్ మజిల్స్ అంటే ట్యాపింగ్ ఎండ్ అనేది ఉంటుంది వితౌట్ ఎనీ స్ట్రేషన్స్. అది కార్డియాక్ కార్డియాక్స్ మజిల్ గురించి అడుగుతున్నాడు అంటే కనుక కంపల్సరీ ఇంటర్కాలేటెడ్ డిస్క్ అని మెన్షన్ చేస్తాడు అనమాట. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్ జంక్షన్ అంటే టైట్ జంక్షన్స్, అదరింగ్ జంక్షన్స్, అదరింగ్ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ద మౌత్ ఇస్ కంపారబుల్ టు అంటే హైపోఫరెన్స్. అది చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ డైరెక్ట్ గా మీకు నీట్ లో వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఒక కాక్రోచ్ సిలబస్ లో ఉంటాయినా ఆ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో నాకు కాక్రోచ్ సిలబస్ లో ఉందో లేదో పర్ఫెక్ట్ గా తెలియదు, టెక్స్ట్ బుక్ నాకు తెలియదు, కొత్త టెక్స్ట్ బుక్ చూడలేదు. ఒకవేళ ఉంటే పొటెన్షియల్ క్వశ్చన్ అనమాట అది. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్ ని అరేంజ్ చేయమన్నాను. సేమ్ మనకి ఎలా ఉంటుంది దానికి కూడా ఫ్రాగ్ అలాగే ఉంటుంది, కాకపోతే మోస్ట్లీ ఆ క్లోజల్ అప్పర్ సెల్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. క్యూటనస్ రెస్పిరేషన్, పల్మనరీ రెస్పిరేషన్ డిఫరెన్స్ అడిగాడు. పల్మనరీ రెస్పిరేషన్ అంటే లంగ్స్ తో చేస్తాం, క్యూటనస్ రెస్పిరేషన్ స్కిన్ తో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్పెషల్ కైండ్ వీనస్ కనెక్షన్ బిట్వీన్ లివర్ అండ్ ఇంటెస్టైన్ కి దీనికి మధ్య స్పెషల్ కండెస్టైన్ ఉంటుంది, దాన్ని హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అంటే మాది కిడ్నీకి ఇంటెస్టైన్ కి మధ్యలో ఉంటే రీనల్ పోర్టల్ సిస్టమ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్ లో నీకు హెపాటిక్ సీకా ఒక ఫంక్షన్ ఏంటి అంటే హెపాటిక్ సీకా ఒక లొకేషన్ ఏంటంటే ఫోర్ గట్ కి మిడ్ గట్ కి మధ్యలో ఇది ట్యూబ్యూల్స్ లాగా కనపడుతుంది అనమాట. సో దాన్ని హెపాటిక్ సీకా. ఆ హెపాటిక్ సీకా ఏం చేస్తుందంటే మనకి బైల్ డక్ట్ ఎలాగైతే డైజెస్టివ్ జ్యూసెస్ బైల్ జ్యూస్ రిలీజ్ చేస్తుందో ఆ హెపాటిక్ సీకా కూడా అలాగే దానికి డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రాగ్స్ ఆర్ బెనిఫిషియల్ టు మ్యాన్ కైండ్. ఎందుకు అంటే అది ఫుడ్ గా యూస్ చేస్తారు, లేకుంటే క్రాప్స్ ని పెస్ట్ నుంచి కాపాడుతుంది అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ బాడీ ఆఫ్ స్పాంజెస్ ఎందుకు టిష్యూ లెవెల్ గా అంటే టిష్యూ లెవెల్ వరకు వెళ్ళలేదు, సెల్స్ దగ్గర దానికి డివిజన్ ఆఫ్ లేబర్ అనేది జరిగేసి అక్కడే సెల్స్ మెయిన్ ఫంక్షన్స్ అన్ని చూసేసుకుంటాయి. అలాంటప్పుడు నీకు టిష్యూస్ గా గ్రూప్ అవడానికి దానికి అవసరం లేదనమాట. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ ఎపిథెలియల్ సెల్స్ ఆఫ్ రిమిడియల్ డోనర్ సెక్రేషన్. ఎందుకంటే మోర్ దాన్ 3 layers ఉంటాయి కాబట్టి ఆ 3 layers దాటుకుని ఒక సెక్రేషన్ వెళ్ళాలంటే అది కష్టం అనమాట. సో దాని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్రొటెక్షన్ టు కెమికల్ ఆర్ మెకానికల్ స్ట్రెస్సెస్. నెక్స్ట్ బోన్, కార్టిలేజ్, బ్లడ్ ని కనెక్ట్ టు ఎందుకంటే అది పర్టికులర్ గా నీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ గ్యాప్ జంక్షన్ వచ్చేసి సైటోప్లాస్మిక్ కనెక్షన్స్ ద్వారా నీకు ఒక సెల్ కి ఇంకో సెల్ కి మధ్య కమ్యూనికేషన్స్ అనేది ఏర్పరుస్తుంది అనమాట. నెక్స్ట్ న్యూరాన్స్ ఎగ్జైటబుల్ ఎందుకంటే ఒకసారి ఎలక్ట్రికల్ స్టిమ్యులస్ ఏదైనా ఇస్తేనా అది ఎగ్జైట్ అయ్యి మొత్తం అంతా ఆ న్యూరాన్ ని ఆ ఇన్ఫర్మేషన్ ని వేరే న్యూరాన్ కి పాస్ చేస్తుంది అనమాట. వై అర్థవం ఇస్ ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అంటే దాని వెర్మి కంపోస్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. వెర్మి కంపోస్ట్ లో అర్థవం ఉంటుంది. అర్థవం ఏం చేస్తాయి అంటే బేసిక్ గా నీకు సాయిల్ ని పోరస్ చేస్తుంది. పోరస్ చేసి నీకు లూజ్ చేసి ఆ ఎయిర్ అనేది లోపలికి ఈజీగా రెస్పిరేషన్ ఈజీగా అవడానికి, వాటర్ ఈజీగా పర్కులేట్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అర్థవం ఒక డోర్సల్ సర్ఫేస్, వెంట్రల్ సర్ఫేస్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే డోర్సల్ సర్ఫేస్ లో ఒక డార్క్ మీడియల్ లైన్ అనేది ఉంటుంది. అదే వెంట్రల్ సర్ఫేస్ లో నీకు జెనైటల్ పోర్స్ అనేవి నీకు ఉంటాయి అన్నమాట. సో దట్స్ అంటే ఈరోజు కింద చాలు. బేసిక్ గా ఈ టాపిక్ లో టిష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ టైప్ స్టడీ, ఫ్రాగ్ టైప్ స్టడీ కానీ, అర్థవామ్ కానీ, కాక్రోచ్ కానీ, ఈ బేసిక్ గా ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది బేసిక్ గా మాక్సిమమ్.
ఇంకా న్యూ టెక్స్ట్ బుక్ లో ఒకవేళ తీసేసి ఉంటే కనుక, ఒకవేళ అంటే ఈ 3 టాపిక్స్ న్యూ టెక్స్ట్ బుక్ లేకపోతే మీరు ఇంకా చదవకండి. అంటే చదవకండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్, కాక్రోచ్, అర్థం మీద క్వశ్చన్స్ మీకు వచ్చినా కూడా అది మీకు బేస్డ్ ఆన్ ద అనిమల్ కింగ్డమ్ లో ఏవైతే చదివారో, అంటే అనిమల్ కింగ్డమ్ లో యాంఫిబియన్స్ కింద వస్తుంది. అదే అర్థం అయితే గన్లిట్స్ కింద వస్తుంది. అదే కాక్రోచ్ అయితే నీకు ఇన్సెక్ట్స్ ఆర్థ్రోపోడా కింద వస్తుంది. ఆ ఆర్థ్రోపోడా బేస్డ్ క్వశ్చన్స్ అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉందో వాటి మీద క్వశ్చన్స్ వస్తాయంటే కానీ వీటి నుంచి సెక్స్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, ఓవరియల్స్ ఎన్ని ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అయితే నీకు రావన్నమాట. ఒకే సిలబస్ లో లేకపోతే ఉంటే బుక్ లో ఉంటేనే ఒక రీడింగ్ ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది టిష్యూస్ మీద. ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అనేది కంపల్సరీ నీకు ఆ దీంట్లోంచి వస్తాయి అనమాట. ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ గా నీకు వస్తాయి, కంపల్సరీ వస్తాయి అనమాట బేసిక్ గా ఈ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్ అనిమల్స్ నుంచి. ఆ, ఇంకా ఈ క్వశ్చన్ ఈ ఎంసీకి ఇంపార్టెంట్, ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇమేజెస్ చెప్పాయి కదా, ఎడిపోస్ టిష్యూ ఒక ఇమేజ్, లేకుంటే లైక్ అంటే మీకు మ్యాచింగ్ లో ఇవ్వచ్చు అనమాట. మ్యాచింగ్ లో చిన్న చిన్న ఇమేజెస్ మెన్షన్ చేసి మ్యాచింగ్ చేయమని అడగచ్చు అనమాట. సో ఇమేజెస్ కూడా మంచిగా చూసుకోండి. ఉమ్, ఇంకా ఈ క్వశ్చన్ అర్థం క్వశ్చన్స్ అయితే నాట్ దాట్ ఇంపార్టెంట్. ఇంకా ఈ అడిపోస్ టిష్యూ, ఇంకా మిగిలిన ఈ టర్మ్స్ ఏవైతే ఒక్కసారి మీరు చదివారు అనుకోండి, ఈ టర్మ్స్ బట్టి మీరు రాసేచ్చారు. అంటే దీన్ని ఎక్కువసార్లు బై హార్ట్ చేయడానికి అవసరం లేదు. జస్ట్ మీరు చదవాల్సింది టిష్యూ ఒక క్యారెక్టరిస్టిక్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎపిథీలియం తీసుకున్నాం అనుకో, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం తీసుకున్నాం అనుకో, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం తీసుకుని నీకు ఫ్లాటిన్ సెల్స్, సింగిల్ లేయర్ అని ఉంటుందా. మళ్ళీ తర్వాత మీరు చదవాల్సింది ఆ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టిష్యూస్ చదివాక, టిష్యూ ఒక మెయిన్, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, తర్వాత ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ తర్వాత నెక్స్ట్ ఏం చెప్తావు అంటే అవి ఎక్కడ ప్రెసెంట్ అయ్యండి, లైక్ ప్రెజెంటేషన్ అనమాట. ఏ ఆర్గాన్స్ లో అది ప్రెసెంట్ అయ్యండి అనేసి చూసుకోవాలన్నమాట. బేసిక్ గా ఆర్గాన్స్ అంటే ఆ పనిచేసే ఆర్గాన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ తీసుకున్నాను, అక్కడ నీకు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అనేది ఈజీ జరుగుతుంది. సో అక్కడ కాంపౌండ్ స్టాటిఫైడ్ ఎపిథీలియం అనేది ఉండడానికి ఛాన్స్, ఎందుకంటే నీకు ఈజీ అబ్జర్ప్షన్ డిఫ్యూజన్ అనేది జరగదు కాబట్టి అక్కడ కాంపౌండ్ అది స్టాటిఫైడ్ ఎపిథీలియం అని ఉంటుంది. ఇంకా స్టాటిఫైడ్ ఎపిథీలియం ఎక్కడ ఉంటుంది అంటే స్కిన్ మీద కానీ, లేకపోతే ఈసోఫాగస్ లో కానీ. అందుకే నువ్వు సడన్ గా వేడి పదార్థాలు ఏమైనా తీసుకున్నావు నీకు ప్రొటెక్ట్ చేయడానికి స్టాటిఫైడ్ ఎపిథీలియం ఈసోఫాగస్ లో ఉంటుంది అన్నమాట. సో అది తర్వాత ఎగ్జాంపుల్స్, లేకపోతే ఇంకా అవే అంతకుమించి ఇంకే వాడాలి బేసిక్ గా. దాని ప్రెజెంటేషన్ ఏ ఆర్గన్ లో ఉంటుంది, దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, దాన్ని బట్టి మీకు మ్యాచింగ్ లో క్వశ్చన్స్ రావచ్చు. సో ఈ చాప్టర్ నుంచి అయితే 2 to 3 క్వశ్చన్స్ తప్పితే ఎక్కువ 2 నుంచి 2 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ రావు అనమాట బేసిక్ గా. దీంట్లో అంత ఎక్కువ రావడానికి ఛాన్స్ కూడా లేదు బేసిక్ గా. ఈ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ కూడా మాక్సిమం అన్ని అనిమల్ కింగ్డమ్ కి రిలేటెడ్ గా వచ్చేస్తాయి ఒక్కోసారి. సో దీంట్లో ఇంపార్టెంట్ ఆ టిష్యూస్ ఎక్కడ ఉంటాయి, ఆ ఇమేజెస్. ఓకే, ఇంకా నెక్స్ట్ 10 క్వశ్చన్స్ ఏమో దీంట్లో, ఇంకో 10 క్వశ్చన్స్ ఏమో దీంట్లో ఇవి ఉన్నాయి. లైక్ టైగర్, ప్యాంథరస్ టైగరస్, పీకాక్, ప్యావో, హౌస్ ఫ్లైక్ ఉంటుంది కదా, నాకు మర్చిపోయాను, అప్పుడు చూసుకోవాలి. నెక్స్ట్ వైన్ ఎఫ్రిడే అండ్ అర్థోమ్ దట్ ఆర్ బేసిక్లీ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఇవన్నీ నీకు టైప్ స్టడీలో వస్తున్నాయి, మన టైప్ స్టడీలోనే. సో ఇవన్నీ ఏదైనా బేసిక్ గా నీకు క్వశ్చన్స్ అయితే ఈ అర్థోమ్ నుంచి అయితే మర్చిపోండి, ఒక్క క్వశ్చన్ కూడా రాదు నీటిలో. ఒక్క క్వశ్చన్ కూడా రాదు. వస్తే కదా అది కంపల్సరీ అనిమల్ కింగ్డమ్ బేస్డ్ అని చెప్పారు కదా, దాని బేస్డ్ వస్తుంది. లేకపోతే అసలు క్వశ్చన్ అనేది గ్యారంటీ రిపీట్ అవ్వదు, రాదు కూడా. ఓకే, ఇంకా దట్స్ ఆల్. ఇంకా మిగిలిందంతా అదే నెక్స్ట్ సెషన్ లో చెప్పుకుందాము. సో ఈ చాప్టర్ మీరు అంత స్ట్రెస్ చేయనక్కర్లేదు. సో మిగిలిన చాప్టర్స్ చదువుకోండి. మిగిలిన హ్యూమన్ ఫిజియాలజీ మెజారిటీ క్వశ్చన్స్ వస్తాయి. హ్యూమన్ ఫిజియాలజీ నుంచి నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ 5 చాప్టర్స్ ఉంటే ఈజీగా 15-16 క్వశ్చన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు హ్యూమన్ ఫిజియాలజీ నుంచి. ఎందుకంటే మీకు అది ఎంబీబీఏ లైక్ ఫ్యూచర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పర్స్పెక్టివ్ లో ఆ బేసిక్స్ అనేవి ఉండడానికి కంపల్సరీ ఎక్కువ క్వశ్చన్స్, 16 to 17 క్వశ్చన్స్ హ్యూమన్ ఫిజియాలజీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ అయితే, జువాలజీ నుంచి అయితే. ఓకే, అది 16 క్వశ్చన్స్ 17 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత అనిమల్ కింగ్డమ్ లో ఒక 4-5 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనే ఫ్రేమ్ చేయొచ్చు అనిమల్ కింగ్డమ్ లో.
అందుకని మ్యాచింగ్, డైరెక్ట్ క్వశ్చన్స్, డిఫరెన్సెస్, చాలా క్వశ్చన్స్ నీకు టైప్ చేయడం, ఇమేజ్ బేస్డ్ కానీ అన్ని క్వశ్చన్స్ నీకు రావచ్చు అనమాట. సో అనిమల్ కింగ్డమ్ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ. హ్యూమన్ ఫిజియాలజీ కాస్త కాన్సెప్చువల్, మరి అంత బై హార్ట్ చేయనక్కర్లేదు హ్యూమన్ ఫిజియాలజీ అయితే. ఇంకా బేసిక్ అనిమల్ కింగ్డమ్ అయితే నువ్వు బై హార్ట్ చేయక తప్పదు. ఓకే, బయాలజీ ఫస్ట్ ఇయర్ అయితే ఏం సరే, హ్యూమన్ ప్లాంట్ ఫిజియాలజీ కూడా బై హార్టింగ్ అయితే ఉంటుంది. ప్లాంట్ ఫోటోసింథసిస్ తీసుకుంటే 2 సైకిల్స్ ఇంపార్టెంట్, రెస్పిరేటరీ తీసుకుంటే సైకిల్స్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఒక్కటి కాస్త బై హార్టింగ్ టాపిక్ అనమాట. మళ్ళీ ఆ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ని కరెక్ట్ బై హార్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా చూసుకుంటే ఇంకే టాపిక్స్ ఉన్నాయి మీకు. లివింగ్ వరల్డ్ ఆర్ట్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అక్కడ నీకు బై హార్టింగ్. ఫస్ట్ ఇయర్ బాటనీ ఎక్కువ, బాటనీ కాస్త బై హార్టింగ్ ఉంటుంది. బయాలజీ జువాలజీలో నీకు అనిమల్ కింగ్డమ్ వదిలేసి మీద కాస్త కాన్సెప్చువల్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. మరి అన్నిసార్లు రివైజ్ చేయాలి. ఒక బేసిక్ కామన్ ఐడియా ఉంటేనా లాస్ట్ ఎగ్జామ్ ముందు మీరు చూసుకున్నా కూడా హ్యూమన్ ఫిజియాలజీ రాసేయచ్చు. ఇంకా సెకండ్ ఇయర్ లో అయితే మళ్ళీ బై హార్టింగ్ వస్తాయి. లైక్ హ్యూమన్ హెల్త్ డిసీజెస్, అక్కడ బై హార్టింగ్ వస్తుంది. మళ్ళీ మైక్రోబ్స్ వెల్ఫేర్ కానీ, స్ట్రాటజీస్ కానీ అవన్నీ మళ్ళీ బై హార్ట్. మళ్ళీ లాస్ట్ ఎకో సిస్టమ్ లైక్ ఎకాలజీ పార్ట్ అయితే పూరా ఇంకా బై హార్టింగ్. ఓకే, సో బయాలజీ మాత్రం మంచిగా చదువుకోండి. బయాలజీ మాత్రం మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. బయాలజీ మార్క్స్ మాత్రం తగ్గించుకోకండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.